జానుకి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వచ్చేసినాయి మార్చ్. సో ఇంకా ఆధార్ చేయించలేదు, కుదరలేదనమాట. హైదరాబాద్లో చేయించాలి కంపల్సరీ, ఫాదర్ అటెండ్ అవ్వాలి. తనకేమో కుదరట్లేదు వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ కావాల్సి వస్తుంది కదా. సో ఫస్ట్ టైం అనమాట పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ జాను నాకు ఎలా ఫొటోస్కి పోజ్ ఇస్తుందో ఆ ఫోటోగ్రాఫర్కి కూడా అలాగే ఇస్తుంది. అంటే లైక్ స్మైల్ చేసుకుంటూ అలా. అతనేమో క్రాస్గా పెట్టొద్దు, కిందికి చూడొద్దు, పైకి చూడొద్దు అలా చెప్తూ ఉంటే అలా చెప్పినట్టు చేసి లాస్ట్కి పిక్స్ అయితే తీసుకుంది. మళ్ళీ అక్క మోస్ట్లీ ఈ వీడియో అంతా జాను చేసే ఎక్స్ప్రెషన్స్ చిన్న చిన్న క్యూట్వి అంతా థింగ్స్ ఉంటాయి కదా, అదంతా రికార్డ్ చేశాను. బికాజ్ ముందు రిషితో అబ్జర్వ్ చేసే కన్నా జాను ఇంకొంచెం ఎక్స్ట్రా వర్షనే. బికాజ్ అన్ని చూసి నేర్చుకోవడం అంతా టీవీలో ఉంటుంది కదా. అండ్ తనకి కలరింగ్ అన్న ఇంట్రెస్ట్ కాబట్టి తనకి సెపరేట్ కలరింగ్ బుక్ అండ్ క్రేయాన్స్ పెట్టేశాను. లేదు అంటే ఇద్దరు కొట్టుకుంటారు నావి అని చెప్పి. తను రిషి చేసినప్పుడు తినకు కూడా సపరేట్గా ఇస్తాను అనమాట. అండ్ రిషి అయితే ఎగ్జామ్స్ కాబట్టి చదివిస్తున్నారు. మోస్ట్లీ డైలీ నేనే చదివిస్తాను, కానీ ఇంకా తిని ఉన్నప్పుడు తినకి కూడా చెప్తాను అనమాట. బికాస్ యాజ్ ఎ ఫాదర్ తను కూడా తీసుకోవాలి కాబట్టి రెస్పాన్సిబిలిటీ స్టడీస్ విషయంలో మోస్ట్లీ నేనే చూసుకుంటాను. తను ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఇంకా ఉన్నప్పుడైతే చదివిస్తారు. అండ్ మా నాన్నమ్మ వచ్చారు కదా, ఇంకా హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఈలోపు స్టడీస్ అవుతూ ఉన్నాయి పిల్లలకి. ఎగ్జామ్స్ కాబట్టి బ్యాగ్ మార్చేసింది. నా బ్యాగ్ తీసేసుకుందాం అనమాట రిషి. పక్కన బ్లాక్ బ్యాగ్ ఉంది కదా అది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలందరితో పేరెంట్స్ పని అయితే ఇదే ఉంటుంది, సిట్టింగ్ అండ్ స్టడీయింగ్. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ టేక్ కేర్.